తరుణ్ నాకు ఒక కురుక్షేత్ర రణరంగాన్ని పరిచయం చేసిండు ఫ్రెండ్స్. నాకు ఒక అభిమన్యుడి ఆత్మ కనిపించింది తరుణ్ దాంట్లో. ఢిల్లీలో వీరమరణం పొందిన తరుణ్ అని చెప్పి, ఏంది గిరీష్ వీరమరణం అని అంటున్నావు అని అంటే, బుజ్దిల్ కే జేసా ఉస్కే ఊపర్ అటాక్ కియా. తరుణ్ ఇంటి పేరు కటిక్. ఈ కటిక్ అననే విషయం కాడికి వస్తే ఆ లైన్ కనిపిస్తుంది మనకు, భారతదేశ శౌర్యం లైన్ కనిపిస్తుంది. గోపాల్ పాఠా ఈ పేరు విన్నారు మీరు. ఆ లైనేజ్ నుంచి వచ్చిన తరుణ్ కటిక్ ధర్మయుద్ధం ఫేస్ చేస్తలేడు, అధర్మ యుద్ధం ఫేస్ చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకోలేకపోయాడు. ఒక పిల్ల బుర్కా వేసుకున్న మహిళ మీద కూడా పడలే, కాకపోతే కింద పడ్డది. కింద పడ్డ నీటి బిందువులు వచ్చి ఈమె మీద పడితే ఈమెకు తేజాబ్ పడ్డ ఫీలింగ్ వచ్చి పంచాయతీ చేసింది. 26 సంవత్సరాల నిండు ప్రాణము ఆడ బలైతే వీళ్లకు చోటీసీ హాద్సా. తుమారా గర్ డూబ్ గయా తో కోన్సీ బడి హాద్సా అయ్యారు. నేను పరిచయం చేయలే తరుణ్ శౌర్యాన్ని. ఇగో ఈ టోపీ పెట్టుకున్న ముల్లా సాబ్ తరుణ్ వచ్చుడే కనీసం ఒక 4-5 రప్చిక్ అంటిచ్చేసిండు. ఒక్కొక్కడికి 13 కుట్లు పడ్డాయి, ఇంకొకటికి 24 కుట్లు పడ్డాయి, ఇంకొకటికి 60 కుట్లు పడ్డాయి. అరే గోన్సాంచా లేకపోతే మనిషి శరీరం 60 కుట్లు పడతాయి ఎవరికన్నా. నా తమ్ముడు శౌర్యానికి హిందూ గర్వానికి గర్జన కదా తరుణ్ కటిక్. ఆ పేరు గుర్తుపెట్టుకోర్రి, తరుణ్ కటిక్ శౌర్యానికి మారు పేరు. ఈ పేరు సర్నేమ్. Gautam Model School, Sun City branch. Admissions are open for 2026. No admission fee, free school uniform, and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch, opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. తరుణ్ నాకు ఒక కురుక్షేత్ర రణరంగాన్ని పరిచయం చేసిండు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, కురుక్షేత్ర రణరంగం. అదేంది గిరీష్ కురుక్షేత్ర రణరంగం అని అంటే, నాకు ఒక అభిమన్యుడి ఆత్మ కనిపించింది తరుణ్ దాంట్లో. ఎందుకు అని అంటే, నేను తరుణ్ గురించి ఎంత రీసెర్చ్ చేస్తూ ఉంటే, తరుణ్ వాజ్ నాట్ మనలాగా పర్సన్గా లేకుండే. తరుణ్ సర్నేమ్ నుంచి మొదలవుతుంది తరుణ్ పరిచయం. ఢిల్లీలో వీరమరణం పొందిన తరుణ్ అని చెప్పి, ఏంది గిరీష్ వీరమరణం అని అంటున్నావు అని అంటే, బుజ్దిల్ కే జేసా ఉస్కే ఊపర్ అటాక్ కియా. ఒక దాన్ని ఏమంటారు, చప్రిగాళ్ళు వీళ్ళంతా ఎవరైతే ఆయన మీద దాడి చేసిరు చూడు, ఒక బుజ్దిల్ కాయర్ అని అంటారు చూడు, కాయర్ డర్పుగాళ్ళు అని అంటారు చూడు, అసుంటోళ్ళు తరుణ్ మీద అటాక్ చేసారు. సో తరుణ్ ఏ రకమైన మనిషి అని ఫస్ట్ తెలుసుకోవాలి మనం అందరం. తరుణ్ ఇంటి పేరు కటిక్. ఈ కటిక్ అననే విషయం కాడికి వస్తే ఆ లైన్ కనిపిస్తుంది మనకు, భారతదేశ శౌర్యం లైన్ కనిపిస్తుంది. గోపాల్ పాఠా ఈ పేరు విన్నారు మీరు. కాకపోతే ఆ శౌర్యం ఆ లైనేజ్ నుంచి వచ్చిన తరుణ్ కటిక్ ధర్మయుద్ధం ఫేస్ చేస్తలేడు, అధర్మ యుద్ధం ఫేస్ చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు కహానీలు చూడుండ్రి మీరు. నేను ఇప్పుడు తరుణ్ పరిచయం ఇచ్చిన కహానీలు చూడుండ్రి. ఫస్ట్ నరేటివ్ ఏం నడిచిందబ్బా, ఒక పిల్ల హోలీ ఆడుతున్నది, చిన్న పిల్ల హోలీ ఆడుతున్నది, తన ఫ్రెండ్స్కి ఎవరికో హోలీ కొడుతున్నది, లేకపోతే ఆడుకుంటా చెయ్యిలకి జారో లేకపోతే కొట్టనికి బుగ్గ పడ్డది. బుర్కా వేసుకున్న మహిళ మీద కూడా పడలే, కాకపోతే కింద పడ్డది. కింద పడ్డ నీటి బిందువులు వచ్చి ఈమె మీద పడితే ఈమెకు తేజాబ్ పడ్డ ఫీలింగ్ వచ్చి పంచాయతీ చేసింది. ఇది కదా మొత్తం మనకు చెప్పిండ్రు. ఇప్పుడు ఈ మొహత్తర్మ ఈ మహిళ ఏమని మాట్లాడుతున్నదనంటే, నెక్స్ట్ నరేటివ్ ఎట్లొచ్చేసిందనంటే, ఏక్ చోటీసీ హాద్సా. ఇంకొకడు వీళ్ళకు మద్దతు తెలుపుకుంటా ఈ వీడియో పెట్టి ఒకడు రాస్తాడు, షోహేబో ఏమో పేరుందండి. ఏక్ చోటీసీ హాద్సా, 26 సంవత్సరాల నిండు ప్రాణము ఆడ బలైతే వీళ్లకు చోటీసీ హాద్సా. తుమారా గర్ డూబ్ గయా తో కోన్సీ బడి హాద్సా అయ్యారు. అగర్ పానీ కే బూందే గిరితే थे तो కొచ్చి బడి ఘటన తీయారో. దీని మీద చర్చ జరగాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చర్చ జరుగుతూనే ఉండాలి. నరేటివ్ చూడు ఎట్లా తీసుకొచ్చు. దాని తర్వాత ఈ మహోత్తరమ ఏమని మాట్లాడుతుంది, దానికంటే ముందు నేను తరుణ్ శౌర్యాన్ని పరిచయం చేస్తా. నేను పరిచయం చేయలే తరుణ్ శౌర్యాన్ని. ఇగో ఈ టోపీ పెట్టుకున్న ముల్లా సాబ్ పరిచయం చేసిండు. ఏమన్నాడు తెలుసా, గౌరవంగా చెప్తున్నా ఈ ముల్లా మనిషే చెప్పిండు, ఈ ముల్లగాడే చెప్పిండు. మళ్ళీ ముల్లాలో ముస్లిమో మనకు తెలియదు కానీ టోపీ పెట్టుకొని మాట్లాడిండు సారు. ఏమని చెప్పిండు తెలుసా, తరుణ్ వచ్చుడే కనీసం ఒక 4-5 రప్చిక్ అంటిచ్చేసిండు. ఒక్కొక్కడికి 13 కుట్లు పడ్డాయి, ఇంకొకటికి 24 కుట్లు పడ్డాయి, ఇంకొకటికి 60 కుట్లు పడ్డాయి. అరే గోన్సాంచా లేకపోతే మనిషి శరీరం 60 కుట్లు పడతాయి ఎవరికన్నా. అంటే నా తమ్ముడు శౌర్యానికి హిందూ గర్వానికి గర్జన కదా తరుణ్ కటిక్. ఆ పేరు గుర్తుపెట్టుకోర్రి, తరుణ్ కటిక్ శౌర్యానికి మారు పేరు. ఈ పేరు సర్నేమ్. పోరగాళ్ళ మజాక్. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచాయతీ జరుగుతున్నప్పుడు ఎక్కడైతే కొట్లాటైతున్నా తరుణ్ లేకుండే హోలీ ఆడుకుంటుంటే సంబరాలలో ఉన్నాడు. సడన్గా వచ్చిండు. అసలు పంచాయతీ ఎందుకు అయింది తెలుసా,
డ్రిల్ డౌన్ చేస్తే మొత్తం బయటకు వస్తుంది. పంచాయతీ ఏమైందనంటే తరుణ్ ఇంటికాడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఈ ముల్లాలో ఉన్న మొహల్లాలో ఉన్న ముస్లింలు అందరూ ఆడొచ్చి బండ్లు పెట్టుకుంటారు, కార్లు పెట్టుకుంటారు, బైకులు పెట్టుకుంటారు, అది పెట్టుకుంటారు. మనోడు ఏం చేసిన, అరే మీరు కూడా పెట్టుకోరు కదా, నేను కూడా ఒక బండి కొనుక్కున్నా పెట్టుకుంటా అని చెప్పి పెట్టుకుంటా. లేను పెట్టొద్దు, ఇలా అయ్యా జాగిర్లు అయినట్టు, అది వక్ ప్రాపర్టీ. మళ్ళీ ఈ మొహత్తరం వాళ్ళ అయ్యా ముగ్గు పోసి కట్టిండా ఆడ, లేకపోతే ఆ బుర్కా క్లాడ్ ఉమెన్ ఏదైతే వేసుకొని పోయింది చూడు, బుర్కా వేసుకొని పోయింది చూడు ఆ మొహత్తర్మ, మళ్ళీ వాళ్ళ అయ్యా ఈమెకు ఏమన్నా పెళ్లి చేసుకున్నప్పుడు ఇచ్చిర్రా, కట్నం పెట్టిరా? గవర్నమెంట్ ల్యాండ్ కదా, వీళ్ళు పెట్టుకుంటే సంసారం, అదే ఒక హిందూ పెట్టుకుంటే పంచాయతీ. ఈడికేం మొదలైంది. సో ఇప్పుడు ఈ ముల్లా సాబ్ ఏమని అన్నాడు, ఒకడికి 60 కుట్లు పడ్డాయి, ఒకడికి 24 కుట్లు పడ్డాయి, ఒకటి 13 కుట్లు పడ్డాయి. అంటే మనోడు శౌర్యానికి సెల్ఫ్ డిఫెన్స్లా కొట్టాలి కూడా, సెల్ఫ్ డిఫెన్స్ అది. అగర్ ఈడి చెప్పింది కరెక్ట్ అయితే మళ్ళీ వాళ్ళందరూ ఏ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళని ఎందుకు పరిచయం చేస్తలేరు తీసుకొచ్చి? ఆ కుట్లేసిన కట్లు ఉంటాయి కదా, ఇట్లా క్రీమ్ పెట్టంగానే అశ్విని కుమార్లు వచ్చి ఇట్లా అనగానే ఇట్లా వెళ్ళిపోవు కదా, మళ్ళీ చెప్పాలి కదా. ఇది ఒక ఫస్ట్ ఘట్టం. రెండో ఘట్టం వచ్చేసరికి ఈ మొహత్తర్మ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది, ముసల్ కన్నీళ్ళు మాట్లాడుకుంటారు. एक छोटी सी हादसा అని మీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ షోయబ్ గారు మాట్లాడతాడు, అగర్ छोटी सी हादसा उनका घर टूटने में है, तोड़ने में है, तो छोटी सी हादसा అంటే ఒక మనిషి ప్రాణము छोटी सी हादसा, మీ ఇల్లేంద్ర మళ్ళీ దాంతో కంపేర్ చేస్తే అని చెప్పి నేను మాట్లాడాలా వద్దా? దిస్ ఈజ్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ హిందూ ముస్లిం, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ హ్యుమానిటీ టుడే. ఇంకొక విషయం తెలుసా, ఈ ముస్లిమే చెప్పిండు, ఈ ముస్లిం మనిషే చెప్పిండు ఏమని తెలుసా, అరే భాయిచారాకా ప్రతిరూపత. ఎవరు? తరుణ్ కటిక్. భాయిచారాకా ప్రతిరూపం, అన్నదమ్ముల లెక్క ఉంటుండే మేము ముస్లిం హిందువులం అంతా. ఈయనది మన తరుణ్ది రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్లో 20 నుంచి 25 ముస్లిం పిల్లలు వచ్చిరు, వాడు దోస్తులు, తరుణ్కి దోస్తులు అని చెప్పి ఈ ముస్లిం పురుషుడు ఈడి చెప్పిండు. అరే మరి అవులాగా మీ భాయిచారా ఏడికి పోయిందిరా అని అడుగుతున్నా. నేను ఇలా మాట్లాడుతున్నా, ఈ భాయిచారా మీద మాట్లాడుతున్నా, ఈ భాయిచారా మీద ఇలా చిట్టా అని అడుగుతున్నా. మళ్ళీ ఇప్పుడు ఈ భాయిచారా అనేది సడన్గా అటాక్ చేసేదాకా, ఆయనని మొత్తం ప్రాణం తీసుకునేదాకా ఎందుకు వచ్చిందని అంటున్నా. భాయిచారా ఏడుదాకా ఉంటుంది అని చెప్పి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈ భాయిచారా అనేది ఏడుదాకా అని చెప్పి ఉమ్మా మిల్ జాతా తో కాతక్ జాతా ఏ భాయిచారా. నిన్నటి దాకా ఒక చిన్న పిల్ల బుగ్గేసిందని చెప్పిండ్రు. ఇవాళ కొత్తగా ఏమన్నాడు, ఒకడు 20 మొన్నటి దాకా ఒక చిన్న పిల్ల, ఇప్పుడు 20 ఏళ్ళ యువకుడు వచ్చిండట. ఆ బుర్కా వేసుకొని నడుస్తున్న మహిళ ఉంది కదా, ఆమె వయసు ఎంత ఉన్నది అబ్బా, 20 ఏళ్ళ పోరాడు ఆమెను చేడ్చాడు చేసిండట. మళ్ళీ చేడ్చాడు చేస్తే ఒక సీసీ కెమెరాను, ఒక ఫుటేజు, ఒక అదో, మళ్ళీ ఆ మొహత్తర్మ బుర్కా వేసుకున్న ఎక్కెక్కి ఇట్లా ఏలు పెట్టుకుంటూ తీసుకొని పోతుంటే మనం అందరం పాగలగాళ్ళమై చూస్తున్నాం. ఆమెను అరెస్ట్ కూడా చేసిర్రు. ఇదే అనుకుంటా, ఈ ఫోటోనే అనుకుంటా, ఎస్ ఈమెనే, ఈ మొహత్తర్మనే, ఈమెనే అరెస్ట్ చేసిర్రు. ఇప్పుడు ఆడ సీన్ ఏందనంటే నరేటివ్లు చూడు ఎట్లా వస్తున్నాయో. చోటీసీ హాద్సా. ఇంకొక విషయం ఏంది, పిల్ల వెళ్ళిపోయింది, పిల్లగాడు వచ్చిండు, యువకుడు వచ్చిండు. ఇంకొకటి ఏంది, కుట్లు పడ్డాయి, కొట్టిండు, చాలా నెగటివ్ రెప్యుటేషన్ ఉన్నాడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసుడు మొదలెట్టేసారు. ఇది ధర్మయుద్ధం కాక నా తరుణ్ కటిక్ నా తమ్ముడు ఇవాళ ప్రాణాలు ఇడిచిపెట్టాల్సి వచ్చింది. అభిమన్యుడి లెక్క వెనుకకేని వెన్నుపోటు పొడిచిండ్రు. అందుకే నేను ఇది కురుక్షేత్రం అని అన్నా. సో ఈ కురుక్షేత్రంలో ఈ భాయిచారాల ఎవడు మనకు భాయిచారా, ఎంగేజ్మెంట్కి బద్దం దిననీకి వచ్చిన బల భాయిచారా అంతిమ యాత్రకు దారెందుకు తీసింది అని అనేది క్వశ్చన్ ఇవ్వాల. ఇంటి ముంగట కెమికల్స్ ఎందుకు దొరికినాయి అని అనేది క్వశ్చన్ ఇవ్వాల. ఇంకా దరిద్రం ఏంది తెలుసా, 3 రోజుల పాటు పోలీస్ కూడా సైలెంట్ ఉన్నది. 3 రోజుల పాటు హిందూ క్యాకరలేగా భయ్, ఏం చేసుకుంటాడు హిందూ అనేటోడు. సోషల్ మీడియాలో మనం కొవ్వొత్తులు పట్టుకొని నిలబడతాం చూడు, ఇట్లా కొవ్వొత్తులు పట్టుకొని కాల్చి ఇట్లా నిలబడి ఇట్లా పెట్టి ఇట్లా చూసుకొని మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అనగానే అనగానే 2-3 స్లోగన్లు, ఇష్యూ క్లోజ్. దేశం ఒకటైంది, దేశ ప్రజలు ఒకటైండ్రు, హిందూ ఒకటైండు, హిందూ ధర్మం ఒకటైంది. పార్టీలు పక్కకు పెట్టిండ్రు, ఎవర్రా మీరు అని చెప్పి కడుగుడు మొదలెట్టిండ్రు. ప్రభుత్వాలు దిగొచ్చేటట్టు చేసినారు. 3 రోజుల పాటు ఎప్పుడు మాట్లాడలేదు. పోలీసు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి సపోర్ట్ కూడా చేసిరన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. ఎప్పుడైతే 4వ-5వ రోజు నుంచి దేశం మొత్తం అగ్గిలాగిది మారింది చూడు, అప్పుడు అడుగులు మొదలైనవి. మళ్ళీ దీన్ని మనం ఏం మాట్లాడదాం ఫ్రెండ్స్, ఈడికి అయిపోతున్న తరుణంలో, ఇది జరుగుతున్న తరుణంలో ఇప్పుడు నేను మీకు తరుణ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, తరుణ్ మీద వస్తున్న ఆరోపణల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళా ఆ బుర్కా వేసుకున్న మహిళ వయసు ఎంతో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, పిల్ల పోయి యువకుడు ఎందుకు వచ్చిండో నరేటివ్లు చూడండి. సోహెబ్ గాడు ఏమని అంటాడు, ఈ మొహత్తర్మకు సపోర్ట్ చేసుకుంటా, एक छोटी सी हादसा
तो तुम्हारी अम्मा भी मर जाए तो वो छोटी सी हादसा ही होगा ना भाई ఆడ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఒక ప్రాణ నష్టం అనేది छोटी सी हादसा ना तो उसका घर डूब गया तो कौन सी बड़ी बात है भाई ये भाईचारा ఏదైతే వీళ్ళు చెప్తారు చూడు మనకు ఆచార వేసి తినిపిస్తారు చూడు చూరని ఇస్తారు చూడు ఈ భాయిచారా అనేది ఏడ లేదు ఉండదు మళ్ళీ ఎంగేజ్మెంట్కి పోయి కమ్మగా పుల్లగా తినొచ్చిన వాళ్ళు అందరూ కలిసి కొట్టిరు కదా ఎందుకు అని అనేది పెద్ద క్వశ్చన్. తరుణ్ ఆడ లేకుండే కదా ఫస్ట్ అయితే ఇన్సిడెంట్లా. సరే తరుణ్ ప్రొవోక్ చేసిండు అని చెప్పి మాట్లాడితే మీకు అర్థమైంది కదా.